హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన వీడియో కానీ మీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మన ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు అండి. మరి వీటిని అయితే మనం పండగలకి పూజలకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్పు మినపప్పుని వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. దీన్ని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ బియ్యంని యాడ్ చేసుకొని బియ్యంని కూడా ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ శనగపప్పుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. మరి శనగపప్పుని నానబెట్టుకోవడం వల్ల మరి పప్పు అనేది త్వరగా ఉడుకుతుందండి. అలాగే మరి నానబెట్టుకున్న బియ్యంని మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ కానీ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ బెల్లం సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం వేయడం వల్ల పైన లేయర్ అంతా కూడా చప్పదనం లేకుండా స్వీట్గా ఉంటుందండి. మీరు పప్పుని మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుంటే ఈ పిండిలో ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. గ్రైండర్లో కానీ వేసుకుంటే అవసరం లేదు. ఈ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి కానీ కొంచెం పల్చన అనిపిస్తే ఇందులో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా శనగపప్పుని మెత్తగా ఉడికించుకోండి. శనగపప్పు అంతా కూడా ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. మరి ఇందులో వాటర్ ఏమి కూడా లేకుండా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ ఉంది కదా, దీన్ని మనం సాంబార్లోకి కానీ రసంలోకి కానీ వాడుకోవచ్చు. అసలు శనగపప్పులో వాటర్ ఉండకూడదండి. ఈ శనగపప్పుని ఒక ప్యాన్లో తీసుకొని ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 కప్స్ కరిగించుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ మనం శనగపప్పు తీసుకున్నాం కదా, కాబట్టి 2 కప్స్ బెల్లం అయితే సరిపోతుంది. మీరు కావాలంటే శనగపప్పుని ముందుగానే స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకున్నా సరే శనగపప్పు మెత్తగా అనేది ఉడుకుతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా హైలో పెట్టి మనం ఉడికించుకోకూడదు, సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి. చూసారా, ఈ విధంగా మెదుపుకుంటూ శనగపప్పు అంతా కూడా మనం ఉడికించుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. పప్పు అంతా కూడా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి. మరి ఈ పప్పు అనేది ఉండ కింద వస్తేనే అప్పుడు మనకి బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఏమాత్రము కూడా పలచగా అనేది ఉండకూడదు. చూసారా, ఈ విధంగా మెదుపుకుంటూ మనం కలుపుకోవాలి. చూసారా, శనగపప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న ఈ శనగపప్పుని మీకు కావలసిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని పిండిలో వేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి నేనైతే ఇలా స్పూన్తో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బూరెల షేప్ అనేది రౌండ్గా వస్తాయండి. ఇలా అన్ని బూరెల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా అన్ని బూరెల్ని కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అని మన ట్రెడిషనల్ స్వీట్ అయిన పూర్ణం బూరెలు రెడీ అండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.